మన ఇంటి లోపల ఆర్సీబీ ట్రిప్ అయినప్పుడు మనం కంగారు పడే అవసరం లేదు. ఎందుకంటే మన ఇంటి లోపల ఒక 5 సర్క్యూట్లు ఉన్నాయనుకో, ఆ 5 సర్క్యూట్లలో ఏ సర్క్యూట్లో ప్రాబ్లం ఉన్నదో, ఏ ఒక్క సర్క్యూట్లో ప్రాబ్లం వచ్చినా కానీ ఆర్సీబీ ట్రిప్ అవుతుంది. ఎర్త్ న్యూట్రల్ టచ్ అయినప్పుడు ఆర్సీబీ అనేది ట్రిప్ అవుతుంది. ఫేస్ ఎర్త్ అనేది వైర్ ఎక్కడైనా టచ్ అయినప్పుడు ఎంసీబీ ట్రిప్ అవుతుంది. ఆర్సీబీ ఆ టైంలో ఆర్సీబీని మనం ఒకవేళ ఎర్త్ న్యూట్రల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆర్సీబీని మనం ఎన్నిసార్లు మీదన్నా కానీ లేవది. అలాంటప్పుడు ఆర్సీబీ ఆఫ్ చేసి ఎంసీబీలన్నీ ఆఫ్ చేసుకున్నారు. ఎంసీబీలన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఆర్సీబీ మీదికి లేపిన తర్వాత ఒక్కొక్క ఎంసీబీ ఆన్ చేస్తుండాలి. అప్పుడు ఏ ఎంసీబీ అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ ఎంసీబీ ఆన్ చేసినప్పుడు ఆర్సీబీ అనేది ట్రిప్ అవుతుంది. అలాంటప్పుడు ఆ ఎంసీబీని ఆఫ్ చేసి మిగతా ఎంసీబీలను ఆన్ చేసుకోవచ్చు. తర్వాత ఏ సర్క్యూట్లో అయితే ప్రాబ్లంలో ఆ సర్క్యూట్లో మనం ప్రాబ్లం క్లియర్ చేస్తే తప్ప ఏ సర్క్యూట్లో అయితే ప్రాబ్లం ఉన్నదో ఆ సర్క్యూట్లో ప్రాబ్లం క్లియర్ చేసుకున్న తర్వాత ఆ ఎంసీబీని ఆన్ చేసుకోవాలి.